హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నందిని సురేష్. డే 10 బ్లాగ్ అయితే స్వాగతం అండి. నేను మళ్ళీ మార్నింగ్ 5 అలా లెగిసాను. సో నా పనులన్నీ చూసుకొని 5:30కి అయితే వాకింగ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఈరోజు అయితే తెల్లవారు అయిపోయినట్టుగా అనిపించింది. సో ఇదైతే 6 o'clock వీడియో. 6:30 వరకు అలా చేస్తూనే ఉంటాము 1 hour. సో ఈ అక్కతోనే రోజు తిరిగేది, మీకు వీడియోస్లో చూపిస్తూ ఉంటాను కదా, ఆ అక్కనే. 6:30కి వాకింగ్ అయిపోద్ది. కాసేపు అలాగా కూర్చుంటాము. చక్కగా వినాయకుడి దగ్గర దీపాలు కూడా పెట్టేశారు పొద్దున్నే. చాలా బాగుంటుందండి మా అపార్ట్మెంట్లో చుట్టూతా. ఇంటికి వచ్చిన తర్వాత ఏమో ట్యాబ్లెట్ వేసుకొని 1 hour అయింది కదా, ఇప్పుడేమో నేను చేసుకున్న వెయిట్ లాస్ పౌడర్ అయితే తాగుతున్నాను, వేడి నీళ్ళు కలుపుకొని. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇదే వాడుతున్నాను నేను డైలీ. సో ట్రై చేయండి, మీకు ఇది కావాలంటే పెడతాను. ఇంకా పిల్లలకేమో బాక్స్ కోసమేమో పప్పు టమాటో వండాను, ఇంకా బర్బటి ఫ్రై చేశాను. ఇవైతే లంచ్కి పిల్లలకి, హస్బెండ్కి, నాకు ఇంక అవే. ఇంకా నేనేమో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత బాదం పప్పులు, యాపిల్ తిన్నా. ఇదేమో మధ్యాహ్నం హాస్పిటల్లో థైరాయిడ్ టెస్టులు చెక్ చేయించుకోవడానికి వెళ్ళాను కదా, సో అప్పుడు తిన్నది లంచ్ క్యాంటీన్లో, ఎయిమ్స్ హాస్పిటల్లో. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇవి అవిసె గింజలండి. అవిసె గింజలతో అయితే కారం చేసుకుంటున్నాను. నాకు బాగా నోటికి కొంచెం బాగోవాలని చెప్పేసి, వెయిట్ లాస్లో ఉన్నాను కదా, కొంచెం నోటికి బాగోవాలి రుచిగా అని చెప్పేసి, వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుందని నువ్వులు, అలాగే ఇంకా కొన్ని దినుసులు, మెంతులు, తర్వాత ఏమో కరివేపాకు, అవిసె గింజలు ఇవన్నీ వేసి మంచిగా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి కొన్ని పదార్థాలు, ఇవన్నీ కూడా వేసి నేను ఒక స్పూను 2 స్పూన్లు అలా వేసి అయితే మంచిగా ఫ్రై చేసుకొని అవి అయితే పొడి చేసుకొని కారం చేసుకున్నానండి. జుట్టుకి పనికొస్తాయి, అలాగే నాకు వెయిట్ లాస్ కిందకి కూడా పనికొస్తుంది. సో ఇంక ఇది రోజుకు ఒక 2 స్పూన్లు తీసుకుంటే నాకు బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను చేసి పెట్టుకున్నానండి. నాకు లడ్డూలు అలాగా నాకు ఎక్కదు, కొంచెం తినలేను ఆ లడ్డూలు అవిని, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇలాంటివి. సో కొంచెం స్పైస్ అయితే ఇష్టపడతాను. సో ఆ విధంగా చేసుకున్న, కొంచెమే మిరపకాయలు వేసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పప్పులు అవి వాడలేదు, మినప్పప్పు ఒక్కటే వాడాను. మెంతులు, ధనియాలు, జీలకర్ర, అలాగే చూపించాను కదండి అవన్నీ కూడా వేసుకున్నా. కరివేపాకు, అవిసె గింజలు అవన్నీ కూడా, వెల్లుల్లి కూడా ఇంపార్టెంట్ వెయిట్ లాస్కి. సో అది కూడా చిన్న చింతపండు టేస్ట్కి. సో ఉప్పు తక్కువ వేసుకోండి, ఉప్పుని మనమే తినేది కాబట్టి తక్కువ వేసుకోవచ్చు. పిల్లలకు కూడా మంచిదే, చక్కగా నెయ్యి వేసి పెడితే. సో సరిపోలేదని నేను ఇక్కడ కలుపుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. నేను ఏవైతే చూపించానో అవి చక్కగా దోరగా ఫ్రై చేసేసుకొని నూనె లేకుండా వాటిని పొడి కొట్టేసుకోవడమే, చాలా సింపుల్. నువ్వుల పొడి, కందిపొడులు ఇవన్నీ తయారు చేసుకుంటారు కదా ఇళ్ళల్లో, సేమ్ అదే విధంగా అవిసె గింజల్ని కూడా వేపేసి చేసుకోవాలి. కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకున్నాను నేను. కరివేపాకు జుట్టుకు అది పనికొస్తుంది అని చెప్పేసి కరివేపాకు, మెంతులు, తర్వాత ఏమో అవిసె గింజలు ఇవన్నీ కూడా జుట్టుకి బాగా పనికొస్తాయి. ఇవి ఇలాగా మిక్సీ పట్టేసి ఒకదాని తర్వాత ఒకటి మంచిగా ఇక్కడ పొడి కొట్టేసి పెట్టేసుకొని అదైతే చల్లారాలండి. చల్లారిన తర్వాత మంచి ఎయిర్ టైట్ గాజు సీసాలో పెట్టుకుంటే నిలవ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనకు కావాలంటే. ఇవి వచ్చేసి నేను వెయిట్ లాస్ కోసం పక్కగా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నవండి. సబ్జీ గింజలు, అలాగే ఇప్పుడు నేను చేసుకున్న అవిసె గింజల పొడి. ఇదేమో బార్లీ పొడి అండి. బార్లీ కొంచెం లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను చలవ చేయడానికి. ఇది వచ్చేసి నేను మార్నింగే తాగే వెయిట్ లాస్ పౌడరు. అవి ఏంటో కాదండి, జీలకర్ర, ధనియాలు, వాము, ఇంక ఇలాంటివన్నీ కొనేసి చేసింది ఆ పొడి. మార్నింగే డ్రింక్ అనమాట, వేడి నీటిలో కలిపి తాగడానికి. నేను చేసిన అవిసె గింజల పొడి ఫస్ట్ ఒక 2 ముద్దలు తిందామని చెప్పేసి పిల్లలకు కూడా తినిపిద్దామని పెట్టానండి. ఇంత రైస్ నేను ఒక్కదాన్నే తిన్నాను, పిల్లలకి నాకు. మధ్యాహ్నం నేను అలాగా ఈ కర్రీస్ టేస్ట్ చేయలేదు కదా, హాస్పిటల్లో తినేసా కదా క్యాంటీన్లో.
హాస్పిటల్కి వెళ్తే రావడం కష్టం అండి. ఎయిమ్స్ హాస్పిటల్ పొద్దున్న వెళ్ళిపోతే సాయంత్రమే వచ్చేదే. అంత కష్టంగా ఉంటుంది, అంత రష్గా ఉంటుంది. సో కలిపేసి పిల్లలకు పెట్టాను. వాళ్ళకి నచ్చుతుందా లేదా అని చెప్పేసి. వాళ్ళైతే బాగుందని చెప్పారు, వాళ్ళకి నచ్చిందని చెప్పారు. ఎలా ఉందా అంటే నువ్వు ఎలా ఉందని చెప్పేసి నేను అడిగితే నువ్వుల పొడిలాగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళిద్దరూ. నువ్వుల పొడిలాగే ఉంది మమ్మీ అని చెప్తున్నారు. సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదండి. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మన డైట్ వీడియోస్ అవి మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొన్ని మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. మన వీడియోస్ బుధవారం, శనివారం, ఆదివారం అయితే వస్తాయి. పొద్దున్న 6, 6:30కి అలాగా. సో సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.